రోడ్డు ప్రమాదాలు దృష్టిలో ఉంచుకొని అల్వాల్ ట్రాఫిక్ ఏసీపీ వెంకటరెడ్డి ప్రెస్ మీట్ లో పలు ప్రమాదాలపై ఓవర్ స్పీడ్ డ్రంక్ అండ్ డ్రైవ్, డ్రైవింగ్ సిగ్నల్ జంప్, సెల్ ఫోన్ డ్రైవింగ్ వంటి ప్రమాదాలు, అట్టి డ్రైవింగ్లపై సెక్షన్ 304 ఐపీసీ సెక్షన్ కింద కేసు నమోదు చేసి జైలుకు పంపుతామన్నారు. రాంగ్ డ్రైవింగ్ చేసినట్లయితే 336 ఐపీసీ సెక్షన్ పెట్టడం జరుగుతుందని, వాహనదారులు సెంట్రల్ మీడియా పాయింట్ వద్ద వాహనాలు యూటర్న్ చేసుకోవాలని అన్నారు. నెంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే వారిపై 419 సెక్షన్ కింద కేసు నమోదు చేయడం జరుగుతుంది. 18 సంవత్సరాలలోపు వాహనాలు నడిపిన వారితో పాటు వారి తల్లిదండ్రులు, వాహనదారునిపై 3 నెలల జైలు శిక్ష, 5,000 రూపాయల రుసుము, డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడ్డ వారిపై కోర్టులో జరిమానాతో పాటు జైలు శిక్ష విధిస్తారు. షాపు యాజమానులపై ఫుట్పాత్లు ఆక్రమించినట్లయితే సెక్షన్ 302 జీహెచ్ఎంసీ యాక్టివ్ మరియు 341 ఐపీఎల్ ఐపీసీ సెక్షన్ కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయబడుతుందని అన్నారు. పబ్లిక్ రోడ్లపై డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా, బాధ్యతగా, సురక్షితంగా నడపాలని అన్నారు. ఈ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల ముఖ్య ఉద్దేశం, ఈ ప్రాంతంలో అంటే మేడ్చల్ ట్రాఫిక్ డివిజన్ లో, తర్వాత ముఖ్యంగా అల్వాల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, దీని కిందకి బషీరాబాద్ అల్వాల్ వస్తుంది. ఇక్కడ అంటే పబ్లిక్ కూడా మేము అప్రైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. దీంట్లో గత 3 సంవత్సరాల ఫ్యాటల్ యాక్సిడెంట్ తీసుకుంటే 2020లో 48 అయినాయి, 2021లో 51 అయినాయి, 2022లో 50 అయినాయి, 2023కి వచ్చే వరకు కొద్దిగా తగ్గింది ట్రెండ్, 42 అయినాయి ఫ్యాటల్ యాక్సిడెంట్స్ ఇవన్నీ. తర్వాత ఈ సంవత్సరం ఇప్పటి వరకు 11 ఫ్యాటల్ యాక్సిడెంట్స్ అయినాయి. దీంట్లో ముఖ్యంగా చనిపోతున్నటువంటి వాళ్ళు 15 అండ్ 45 సంవత్సరాల ఏజ్ గ్రూప్ చెందినటువంటి వాళ్ళు. ఈ ఏజ్ గ్రూప్ సంబంధించినటువంటి వాళ్ళు చనిపోతే మనందరికీ కూడా తెలుసు, కుటుంబం పెద్ద, ఆ కుటుంబంలో వయసుకు వచ్చినటువంటి పిల్లలు చనిపోయినటువంటి సందర్భం చాలా ఉన్నాయి. దాంట్లో కుటుంబ పెద్ద చనిపోతే, ఎర్నింగ్ బ్రెడ్ ఎర్నర్ చనిపోతే ఆ కుటుంబం రోడ్లో పట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. తర్వాత చిన్న పిల్లలు, ఎవరైతే పిల్లలు 14, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాల పిల్లలు చనిపోతే ఆ కుటుంబం అది చివరి వరకు కూడా గడిపిపోతూనే ఉంటుంది. అదేవిధంగా ఈ రోడ్డు